గేట్ వేసేసారు గుడి, అది ఇది మొత్తం గోడ కట్టేసారు. కథం సైడ్ కటింగ్ అయిపోయింది చూడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మేము రంబాఘాట్ లో ఉన్నాం అనమాట. రంబాఘాట్ లో తాత రంప ఆడిపిస్తుంది బండిని. చూస్తారు కదా, ఘాటిలో బండ్లు ఎక్కలేకపోతున్నాయి. పాత బండ్లు ఉంటే అసలు ఎక్కలేకపోవు. వెనకాల బండి అయితే ఇటు వచ్చింది అటు ఇటు పాంబెక్కలు తిరిగి ఆనే అయిపోయింది. దాన్ని ఓవర్టేక్ చేసి వచ్చాడు తాత. మన కొత్త బండి పాత బండ్లు ఎట్లుంటది ఇక. తాత కొత్త బండి దొరికిందని ఆవుతలేడు ఇక, తప్ప చంపకపోతుంది బండి ఓవర్టేక్ చేసుకోవాలి. ఘాట్ రోడ్ నడపలేమనుకున్నారు, బాగానే నడుస్తున్నావు తాత. పాడిస్తున్నావుగా, రావాలి. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఇదే పెద్ద ఘాటిగా. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఘాట్ లేదు. రంబాఘాట్ అంటే ఎవరికైనా తెలియదు. రంబాఘాట్ అంటే ఇదే చాలా పెద్ద ఘాటి. చూడ్రి కొండ, చూడ్రి అక్కడి నుంచి ఇక్కడ దాకా కొండ ప్రాంతం అంతా కొండ ప్రాంతమే. మనకి ఇదంతా వన్ వే టైప్లో ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ అక్కడి నుంచి తిరుక్కుంటూ రావాలి. ఇటు పోయేది ఇట్లా దూరం నుంచి పోతుంది, మధ్యలో మొత్తం లోయ ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడు ఘాటి. అటు తీయేటప్పుడు దిగాలి, అట్లా వచ్చేటప్పుడు దిగాలి, ఇటు పోయేటప్పుడు ఎక్కాలి. అక్కడ వస్తున్నాయి చూస్తురుగా, అటు పోయేటప్పుడు అట్లా దూరం నుంచి మధ్యలో మొత్తం లోయ ప్రాంతం అంతా. ఇక్కడ రంబాఘాట్ల మనకి టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్ ఉంటుంది. టెంపుల్ దగ్గర అయ్యగారు ఉంటాడు, అదితనం వేస్తాం, లేకపోతే లేదు. అదో సెంటిమెంట్. ఇక బండి ఇక సేఫ్ వెళ్ళాలి ఘాట్ రోడ్లలో అన్నట్టుగా. ఏ ఘాట్ రోడ్లైనా డేంజరస్ రోడ్లలో టెంపుల్ ఉన్న దగ్గర అలాగ ఇస్తారనమాట. చూస్తారు ఆరని కొట్టగానే వాళ్ళు వస్తారు రోడ్ మీదకి. స్లోగా బండి వాళ్ళకి బండి స్లో చేస్తేనే అమౌంట్ వస్తుంది. అట్లా టెంపుల్ దగ్గర ఇద్దరు ఉంటారు, బండి స్లో చేసి వాళ్ళకి అమౌంట్ ఇచ్చిపోవచ్చు. కానీ కొన్ని పాత పనులు ఏంటంటే మూవ్ కావు, అట్లా అని చెప్పేసి వాళ్ళు ఎవరు అమౌంట్ కూడా ఇయ్యరు. ఇక తాత ఇక రఫ్ అండ్ ఆడిపిస్తారు కాబట్టి, కొత్త బండి కాబట్టి జర ఇచ్చిండు. ఇక చూడరి ముందర బండి చూడరి ఎక్కలేకపోతుంది. ఆ బండిని ఓవర్టేక్ చేస్తాడు తాత. స్లో చేసి వాళ్ళకి పైసలు ఇచ్చి కూడా మళ్ళీ రిటర్న్ బండిని ఓవర్టేక్ చేస్తాడు పోతున్నట్టే చూడు. పులుసు దోస్తులు పులుసు తాత అని కామెంట్ చేయరు. ఘాట్ రోడ్లు ఎట్లా నడుపుతారు చూస్తారు కదా. రంబాఘాట్ ఎక్కించినట్టే మొనగాడే తాత. పులుసు అని కామెంట్ చేయరు, పులుసు తాత అని. ఇటు పోయేటప్పుడు గీరి నుంచి గీరి దాకా ఘాట్ ఉంటుంది. ఆ కింద నుంచి పనులు ఎక్కవు అసలే, చాలా స్లోగా ఎక్కుతాయి. గిరికి రాగానే కథ ఇక రప్పులు ఉడుతూనే ఉంటాయి. చూడు అట్టి నుంచి వచ్చే పనులు ఎక్కలేకపోతున్నాయి. చూడు ఆ బండి చూడు ఎక్కలేకపోతుంది, అటు నుంచి వచ్చేది. ఈ డౌన్ ఇక సంపరిస్తాడు ఇక బండిని. ఘాటి ఎక్కలేకపోతుంది అటు నుంచి. డౌన్ సెక్షన్ డౌన్ ఉన్నప్పుడు స్విచ్ చేసుకోవాలి కంపల్సరీ. బాగా తెలిసే అతని బండి కంట్రోల్ కాదు లేకపోతే. సప్పరి బండి ఏమవుతుంది ఆడ, మళ్ళీ గడ్డ వస్తుంది. గడ్డ వస్తుంది మళ్ళా కొని టాపై. రోడ్డు మాత్రం సూపర్ ఉంటుంది. ఇక ఈ నుంచి మనకు టెన్షన్ లేదు. ఇక కంటిన్యూగా మన వైజాగ్ పోయిందా ఒకటే రోడ్డు, ఏకదమ్ రోడ్డు, తొక్కడే ఇక సప్పరించుడు. వచ్చేటప్పుడు తాత మొత్తం తాత అన్నట్టు కటక దాకా ఎక్కడిది ఇక అసలు నేను లేవాలి మంచిగా నిద్రపోయినా తొక్కితే నీ చక్క కటక పోయింది బండి. మళ్ళీ ఇప్పుడు రిటర్న్లో ఈ రోడ్లో ఏంటంటే బాగా ఇక ఒకటే రోడ్డు ఉంటుంది కాబట్టి సాఫ్గా ఇక తీసుకుంటాడు. అక్కడ సైడ్ జర పోలీసులు ఇబ్బంది అయ్యి ఉంటాయి కాబట్టి సీట్ అని చెప్పి నన్ను బదలాడతాడు. కానీ ఇక్కడ ఏం అడగడు, ఎదురు వచ్చినా రాకపోయినా సరే సప్పరిస్తాడు బండిని. దోస్తులు ఇక్కడ మనకి రోడ్డు మొత్తం సింగిల్ వే అయింది. అవతల సైడ్ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి 1 వేలో పంపిస్తారు పనులన్నీ. జర ఇది డౌన్ కాబట్టి జాగ్రత్త చూసుకొని రావాలి. రప్పును ఉరికొస్తే బ్రేకులు వాడకపోతే అవతల నుంచి 1 వేలు వస్తున్నాయి కాబట్టి కంట్రోల్ కాక గుద్దేసుకుంటాయి యాక్సిడెంట్లు అయితే. రోడ్డు మొత్తం దోవుతారు, రోడ్డు మొత్తం దోవే కొంచెం సాఫ్ చేస్తారు. అదే బర్రెలు వాసినట్టు అయ్యేసరికి బండి ఎత్తే సా ఉంటుంది, ఎగుళ్ళు దూకుళ్ళు. ఈ మైడ కూడా బార్డర్ వేస్తారు. ఏందే బార్డర్ ఉన్నట్టుందిగా. ఇప్పుడు అచ్యుతాపురం చేరుకున్నాం. కాకపోతే ఇక్కడ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడనే బోర్డు చూసిన తాతకు చెప్పిన అప్పటికి. ఆయన నడుపుతుండు. తాత ఇక్కడ బోర్డు ఉంది, ఇక్కడ డైవర్షన్ ఉందని అంటే ఎందుకు పోతుందిగా టిప్పర్ అన్న. టిప్పరు అది గ్యాషో గీషో పోసుకొని వస్తుంది దీని కన్స్ట్రక్షన్కి. ఇన్లేడు ఎడికి
రివర్సా? మరి పోతుందని వస్తేగా, పోతుందని వస్తేగానే ఆడ కూడా ఇచ్చారు. ఆడ ఫస్ట్ కానీ జరగాలి. మరి నేను అన్నీ ఫస్ట్ కానీ చెప్పలే. అటు మళ్ళీ డైవర్షన్ ఉందంటే ఎందుకు పోతుంది, చక్కగా పోతుంది. ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చిండు మళ్ళీ ఆ టిప్పర్లని. కన్స్ట్రక్షన్కి అవి మట్టి తీసుకొస్తున్నాయి. ఆ మట్టి తీసుకొచ్చే బండ్లను ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చిండు. వీళ్ళెటు పోతారు? చెప్తినను షడంగా చూడాలంటారంట. ఇదే చెప్పిన ఇన్లేడు. ఇక్కడికి వచ్చినాక షెడ్ను సాత్రం భలే సెట్ అవుతుంది దీనికైతే తాతకి. ఫస్ట్ కటింగ్ కాదు, ఎప్పుడైనా సరే వాడు చదువుకున్నవాడు చెప్పినప్పుడు ఇను. నీ మంకు నువ్వే పట్టుకొని పోతే గిట్టే అవుతుంది. ఇప్పుడు ఇవాళ ఇక్కడ కాబట్టి సరిపోయింది. అదే వేరే ఏరియా అయితే, వేరే రూట్ అయితే 100 కిలోమీటర్ అయినా అట్టే పోతావా? ప్రతి ఒక్క కారు ఇస్తుండు. 2 మార్జిన్లు ఏందే నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడేది. 2 మార్జిన్లు అంటే ఏంది? అదే మరి ఫస్ట్ కార్డే మళ్ళీ నువ్వు ఫస్ట్ కాడ నువ్వు మిస్ అయినా సరే సెకండ్ కాడ కూడా ఇచ్చింది. సెకండ్ కాడ కూడా మళ్ళీ నువ్వు సెకండ్ కాడ మళ్ళీ కూడా ఈడు మళ్ళీ మొత్తం లాస్ట్ పాయింట్ దాకా వచ్చినావు. నువ్వు చెప్తానే ఉన్నావు. నేను సెకండ్ పాయింట్ లాగా పోతే ఆడ మట్టి మట్టి ఉంది మారలేదు. ఫస్ట్ కాడనే మళ్ళీ మరి నన్ను అడుగుదాం బండి అంటే కూడా బండిలోనే ఓవర్టేక్ చేసి వస్తుంది. నేను టిప్పర్లని టిప్పర్లో రోడ్డు పోసానికి వస్తున్నాను అప్పటికన్నా ఈ కన్స్ట్రక్షన్ జరిగే టిప్పర్లు అని చెప్పిన. ఏమంటారు శాస్త్రం ఏమంటారు? చెప్పంగా నేను షడంగా చూడాలంటారు. చేపిస్తావా? జాతర జరుగుతున్నట్టుంది. భలే డెకరేషన్ చేశారు లైటింగ్లు. మయం స్వర్గానికి పోయినట్టే ఉంది నాయన ఇది. వెల్కమ్ వెల్కమ్ లైటింగ్ బాగున్నాయి. టిప్పర్ వాళ్ళని అడుగుదామని చేయబెడితే ఆగంటే ఆగుతలేరు. టిప్పర్ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆ లోక ఈయన తిరుగుతారు కాబట్టి లోకల్లా ఏ రూట్ నుంచి పోతే బాగుంటుంది అని చెప్తారు వాళ్ళు. ఇటు పోవాలని అడుగు. అచ్యుతాపురం ఏ రూటు? అక్కడ బంద్ ఉంది కదా, వెనక రూట్లో పోవాలా? ఇప్పుడు వెనకలు వచ్చినావు ఆ రూట్లో పోవాలా అని. పెద్ద బండి లారీ మరి ఎట్లా అని చెప్పేసి అడిగిపిస్తున్నా. కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఎందుకైనా మంచిది. ఊకనే రప్పరప్ప ఉరికినాం అనుకో అందులో ఇబ్బంది పడతాం. గిట్ అంటుండే కానీ మరి ఆనించే మరి పోయేది అసలైంది. ఎట్లా పోవాలి కదా ఆనించి పోవచ్చు దాని అడుగు. మళ్ళీ గిడ మధ్యలో దారి ఉంటే ఆ మట్టి దారిలో పోదాం అంటుండ. అయ్యా అలా పోయి ఇరక పెడతాడు దిగ పెడతాడు ఏమో మరి. చూసుకున్నా నేను ఇప్పుడు నడపకపోతే ఇక అలాగే తీసుకోపోను మలుపుదు వాటు వద్దు. అది ఇప్పుడు ఏంటి తీసుకోపోతున్నాం. ఇంత దూరం తీసుకొచ్చినావు మళ్ళీ ఉల్టా మాట్లాడుతున్నావు. చూడు తాత ఏమన్నా నిన్ను డీజిల్ అంతా లాస్. అంత దూరం నుంచి వచ్చి పోయి వచ్చి గీడ ఆగబోడేంది నాకు అర్థం కాదు. నువ్వు చేసింది ఏం కాదు. ఆడ డైవర్షన్ ఉన్న కాడ తిరిగితే అయ్యేపోతుంది. పేరు బోర్డు రాసి పెట్టారు కూడా. చదువు వస్తుంది కాబట్టి చదివినా. నీకు చదువు రాకపోతే ఇక నా మాట వినవానే. ఎట్లా ఎక్కడికి వెళ్ళాలి? అచ్యుతాపురం పోవాలా? ఎదరికి వెళ్ళాక అభిరామ హోటల్ ఒకటి ఉంటుంది రైట్ సైడ్ లో. అదే మట్టి రోడ్డు టిప్పర్లు వెళ్తున్నాయి. టిప్పర్లు వెళ్తున్నాయి కదా, ఆ రూట్ లో నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్ నువ్వు అచ్యుతాపురం అంటే కొద్ది 1 కిలోమీటర్ ముందుకు వెళ్తావు. ఓకే. ఎక్కడ తిప్పేసావు బండి మరి నువ్వు? ఆ బ్రిడ్జి దాకా పోయినా స్ట్రైట్ గా. ఇక్కడనే డైవర్షన్ ఉంది కానీ ఇటు నుంచి పోవచ్చామని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇదంతా బళ్ళు ఏమైనా వస్తే అటెండ్ ఇబ్బంది. ఇప్పుడు నేను అటు నుంచి వస్తున్నాను కదా, ట్రిప్పర్లు పోతున్నాయి. మలుపుకొని పంపమ్మయ్య. అభిరామ హోటల్ ఉంటుంది. ఎదరికి వెళ్ళి ఇప్పుడు ట్రిప్పర్లు వెళ్తాను. నీకు రైట్ లో అభిరామ హోటల్ ఉంటుంది. అభిరామ హోటల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ గా అదే రోడ్. ఇంకెక్కడ నువ్వు తిరగొస్తుంది. రోడ్ అంతా నలిగి ఉంటుంది సూపర్ గా. అభిరామ్ హోటల్ అని ఉంటుందంట. ఆ అభిరామ్ హోటల్ దగ్గర నుంచి లెఫ్ట్ అంట. బాగా డీసీఎం అని ఆగిండు. ఆగి ఈ అభిరామ్ హోటల్ ఏమని చెప్పిండు. అభిరామ్ హోటల్ కంచి లెఫ్ట్ పోవాలని అంటే ఇక
అప్పుడు మనకు జర కన్ఫర్మేషన్ వచ్చింది. రైట్ అన్నా? ఓకే అన్న, వెళ్తా. ఏంది 4 గంటలకు ఏ రాష్ట్రం అయితేంది, ఎక్కడైతేంది, మన దగ్గర అయితేంది, ఆంధ్ర అయితేంది, తెలంగాణ అయితేంది, ఒరిస్సా అయితేంది, ఏదైనా సరే కానీ మనకి రాత్రిపూట ఇబ్బందే. మనుషులు ఎక్కువ తిరగరు కాబట్టి తిరిగినా కానీ వాళ్ళు కన్ఫర్మేషన్గా దారి తెలియదు. ఈ పెద్ద వెహికల్స్కి, చిన్న వెహికల్స్ కార్లు బైకులు పోయేటంటే తెలుస్తాయి కానీ లారీలు పోయేది తెలియదు. తెల్లారి గట్ల అయితేనే మెయిన్గా బండ్లు పోయేటప్పుడు అడగవచ్చు. ఆ టిప్పర్ వాళ్ళే చక్కగా చెప్తలేరు మనకి. మేము డీసీఎం అన్న మన సబ్స్క్రైబర్ అంట, అన్ని పర్ఫెక్ట్గా చెప్పి ఈ రూట్లో పోవని చెప్పి మంచిగా అక్కడ పోయినాక మళ్ళీ రైట్ తీసుకో అని చెప్పి కంపెనీ దాకా రూట్ చెప్తున్నాడు. ఏమైనా డౌట్ ఉన్న ఫోన్ చేయాలి, నెంబర్ కూడా ఇచ్చాడు. ఇట్లా చెప్తే నిమ్మలాగా పోస్తుంది. నాకైతే ఎవరైనా అడిగితే అయితే మంచిగా క్లారిటీగా చెప్తాను. నేను పోయిన రూట్ అయితే మంచి గుద్దినట్టు మంచిగా ఇట్లా పోవాలి అట్లా పోవాలి, ఆడ అది ఉంటుంది ఇది ఉంటుంది, సందు గిందు గుంతతో సహా చెప్తా అంత మంచిగా. యాక్చువల్లీ ఇంతకుముందు మొత్తం ఈ రూట్లోనే పోవడం, ఈ రూట్లోనే రావడం, బండ్లు కంటిన్యూ తిరగాలి. యాక్చువల్లీ ఎందుకు తిరుగుతలేవు అని చెప్పి అప్పటికే డౌట్ వచ్చింది. అందరు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, ఈ రూట్ అవాయిడ్ చేసేసి అటు నుంచి పోతున్నట్టు. అనకాపల్లి నుంచి ఓ రూట్ ఉంటుంది, ఇటు నుంచి ఓ రూట్ ఉంటుంది, 2 రూట్లు ఉంటాయి. ఆ రూట్లలోనే డైవర్షన్ తీసుకొని పోతున్నట్టు. ఇంత దూరం రాకుంటే ఇక ఓన్లీ టిప్పర్లు మాత్రమే తిరుగుతున్నాయి ఈ రూట్లు. ఇక చూడు ఈ రోడ్ అంతా కూడా ఎడల్పి చేస్తున్నారు. పెద్ద పెద్ద మర్రి చెట్లు, ఇంత లావు మర్రి చెట్లు ఉంటుండే ఈ రూట్లో, అవన్నీ తీసేసారు. ఒక్కటి లేకుండా చెట్లు మొత్తం తొలగించారు. ఇంకోటి ఉంది చూడు, పెద్ద ఉందో మర్రి చెట్టు, ఎంతలా ఉంది చూడు. ఓ ఇల్లు అంతలా ఉంది. మళ్ళీ ఏడించి పోయినావు, మళ్ళీ ఆనించి వస్తున్నాయి. 3వసారి అటు పోవడు, ఇటు వచ్చుడు, మళ్ళీ ఇటు పోవడు. ఆ టిఫిన్ కూడా తయారైతేటుంది. పొద్దుగాల మనం అటు పోయేటప్పుడు టిఫిన్ అప్పుడే రెడీ చేస్తారు. అటు ఇటు తిరిగిలో ఆ టిఫిన్ రెడీ అవుతుంటుంది. ఇక్కడ గుడిసె ఉంది చిన్నది, ఆ గుడిసెల అంకులు పొద్దుగాల ఇడ్లీ పాత్రలు అవన్నీ పెట్టి వంటలు పెడుతుంది టిఫిన్ రెడీ చేస్తాను. అటు పోయి మళ్ళీ ఇటు వచ్చేసరికి ఆ టిఫినే రెడీ అవుతుంటుంది. ఇక ఇలా టిఫిన్ చేసిపోతాం. ఇక చూస్తురుగా, ఒకవేళ ఈ రూట్లో వచ్చిరనుకో, ఇక్కడ హోటల్ అభిరామ్ అని ఉంటుంది. ఈయన అభిరామ్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. బోర్డు కూడా ఉంది చూడండి, R&B వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గో స్లో అని చెప్పేసి. ఇక్కడ ఇట్లా లెఫ్ట్ తీసుకోవాలి. మరి అట్టే పోయినాం చక్కగా. ఇక్కడ మట్టి రోడ్డే కానీ తిప్పలు తిరిగి నలిగిపోయింది మొత్తం. రోడ్డు గట్టిగా అయింది, డాంబర్ రోడ్ అయినట్టే. గుంతలు కూడా ఎక్కువ ఏం లేవు, మంచిగా ఉంది. అక్కడ పోయినాక మళ్ళీ రాంబెల్లి రోడ్డు అండ్ ఇటు అచ్యుతాపురం రోడ్డు 2 ఉంటాయి అనమాట. ఇటు రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ పోకుండా చూపిస్తాడు. పోయినాక నైట్ టైంలల్లో, మిడ్ నైట్ టైంలల్లో చాలా ఇబ్బంది అవుతుంది. మనుషులు ఎవరు కూడా రాకపోతే అది ఇప్పుడు ఎటు పోదు, మనం మళ్ళీ హైవే దాకా పోవాలి. ఎవరు ఫోన్ చేసినా కానీ ఫోన్ అవుతట్లే నైట్ టైంలో. మంచిగా ఉంది రోడ్ అనుకుంటే ఈమె కూడా అట్నే ఉందిగా, తొత్తర ఉంది అంతా మొత్తం. అటు మొత్తం ఆ లాస్ట్ దాకా తీసుకుపోయి ఆ నుంచి లెఫ్ట్ పోతాను రాంబెల్లి పోతాం, ఇటు పోతాను అచ్యుతాపురం సర్కిల్ పోతాం. ఇక్కడ చూస్తారు కదా, యాక్చువల్లీ మనం ఇటు నుంచి రావాలి. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల మొత్తం బార్గేట్లు పెట్టేసారు. బండ్లు పట్ట వల్ల మొత్తం మనకు అవి పిల్లర్లు పెట్టారు అనమాట. ఈ నుంచి కార్ వస్తుంది కదా, ఆ కార్ వచ్చే రూట్లో వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కానీ వీడి వరకే స్టాప్ ఉంది. అన్నీ వేరే రూట్ల నుంచి వస్తున్నాయి బండ్లు, ఈ నుంచి రావట్లేవు. ఇక భలే బందోబస్తు చేస్తుంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఈ లేనలేవు పిల్లర్లు, ఇంత ఫాస్ట్గా వేసేసారు. చూస్తారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ట్రాఫిక్ జామ్ జరగకుండా ఈ సర్కిల్లో అవతలకి ఇతలకి మొత్తం కంపెనీలో పోయే రూట్ ఇదే మెయిన్ రోడ్డు. అందుకనే మొత్తం పెద్దగా వేస్తారు. ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తారు మెయిన్ సెంటర్లో, అక్కడనో మొత్తం పెద్దగా చేస్తారు. వచ్చేటప్పుడు చూపిస్తున్నా పెద్దగా చేస్తారు. రోడ్లు మరీ చెట్లు తీసేసి ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి జాయింట్ అవుతుంది. ఇక బిజ్జి కాంచి ఒకటే రోడ్డు. ఈ కంపెనీల నుంచి బండ్లు లోడ్ అయినా అంటే చక్కగా వెళ్ళిపోతాయి బిజ్జకి. ఏడ ట్రాఫిక్ జామ్ అని ముచ్చట ఉండకుండా చేస్తారు. మళ్ళీ వచ్చేటప్పుడు డైరెక్ట్ ఏ టైంలో అయినా సరే ఇక కంపెనీలకు చక్కగా వెళ్ళిపోతుంది దారి, ఆ నుంచి ఈ దాకా. సూపర్ చేస్తుర్లే. ఇక ఇప్పుడు ఇబ్బంది పడ్డా సరే కానీ తర్వాత మాత్రం ప్రశాంతంగా ఫ్రీ వెళ్ళిపోవచ్చు. ఆ నుంచి బిజ్జి కాంచి చక్కగా వస్తే ఇగో ఇక్కడ సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ కాడ లెఫ్ట్ తీసుకోవాలి. పెద్ద లైట్ మంచి సెంటర్ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకుంటే ఏషియన్ పెయింట్ పోయే రోడ్ ఇది. అదృష్టం కాదు, ఈ నెంబర్ పెట్టేది వేరే కన్నా. తోసుడు కదా తాత, కార్బన్ బండ్లు నేను ఆపేది. ఇది కంపెనీ అని ఒకసారి అడిగిరా పాడ, సెక్యూరిటీ ఉంటాడు.
తమ్ముడు ఇన్నే ఆపుకోవాలన్నా మరి ఈ బండి అన్లోడ్ అయ్యేది ఏడవుతుంది ఏడబెట్టుకోవాలి తమ్ముడు అని అడుగుకో. ఏడబెట్టుకోవాలి బండి, ఇది కార్బన్ బండ్లు ఒక్కడు కూడా లేవుగా తమ్ముడు ఈడ, ఎట్లా ఏందని చెప్పేసి అడుగు. ఫస్ట్ అడిగిరా ఆయన పెట్టుకోమంటే అప్పుడు పెడదాం. మేము లాస్ట్ టైం కార్బన్ వేసుకొచ్చినప్పుడు ఇక్కడనే ఎంట్రీ చేయించి వేరే దాంట్లో అన్లోడ్ చేయించినాం. ఈ పేరు నాకు అంత ఐడియా లేదు, రఘునందనో గీనందనో ఉంటాయి, విఘ్నేష్ ఇంకా సంథింగ్ పేర్లు ఉంటాయి, నాకు అంత ఐడియా వస్తలేదు. కానీ అవి 2-3 కంపెనీలు ఈడ ఎంట్రీ చేయించి పొద్దుగాల వాళ్ళు వచ్చి బిల్లు చేంజ్ చేసి ఓటీపీ చేసుకొని అప్పుడు అన్లోడింగ్కి పంపిస్తారు. సన్వీరా అనేది వేరేదన్నమాట. మనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం లోడు. సన్వీరా అనేది ఈడ కాదు ఎంట్రీ చేయించేది, అది ఎక్కడో పోవాలటు దూరం. ఏంది ఇది మొత్తం ఇటు తిరుగుడు అవుతుంది. చెప్తినట్టే ముసలోడు మొత్తం ఆగం చేస్తున్నాం మనిషిని. ఇటు కాదే అంటే ఇటే అంటాడు, ఇట పెట్టుకుందాం బందాం అని అంటాడు. రేపు ఒకసారి అడిగిరాపు నీ మాట కాదు అంటాడు అని చెప్పేసి మళ్ళీ పంపిస్తే చక్కగా అయింది పానం. దాని లొకేషన్ కొడితే చూపిస్తుంది కానీ మరి డైరెక్ట్ అడిగి పోవచ్చా పోవద్దా అని. కంపెనీ దగ్గర పోవచ్చా పోవద్దు డైరెక్ట్. సరే పాటు మొత్తానికి అయితే కంపెనీ దగ్గరికి అయితే పోదాం. ఫస్ట్ ఆ కంపెనీ దగ్గర పోయి అడిగితే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు కదా ప్రాసెస్. ఇక్కడ కాదు బాబు గాడా అని చెప్పి అంతే కదరా. ఏషియన్ పెయింట్ పోయే రోడ్ ఇది కాదే ముందల్లా, ఇంకా ఇటు నుంచి కాదా? పని చేస్తాం మేము ఇప్పుడు, ఇదంతా కాదు కానీ పొద్దుగాల పోతాం ఏషియన్ పెయింట్ పార్కింగ్ కాడ ఆడ ఆపుకుంటాం. ఆడ ఆపుకొని వెళ్ళి మనకి ఏముంది మా అంటే ఇంకొక 2 గంటలు 4:30 అవుతుంది. మనం 1 గంటన్నర 2 గంటలు అయితే 6:30 7 గంటలకి అందరూ రోడ్ల మీదకి వస్తారు. అప్పుడే ఏదైనా బండి అడిగితే వాళ్ళు చెప్తారు. ఏ టైంలో కన్ఫర్మేషన్ చేసుకొని రావాలి. ఈ రూట్లు ఆడనే ఆపుకున్నాం అనుకో, స్నానం కూడా చేయొచ్చు నిమ్మలంగా. స్నానం చేస్తే ఇక మేము బస్సు ఎక్కి బయలుదేరుతాం. తాత నిమ్మలంగా అన్లోడ్ చేయించుకొని అప్పారావు తాత ఇద్దరు బండి లోడింగ్ పాయింట్లో పెట్టి మళ్ళీ లోడ్ చేసుకొని హైదరాబాద్కి వస్తారు. ఇక చాలా మంది ఏషియన్ పెయింట్ లోడ్కి వస్తూ ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏషియన్ పెయింట్ లోడ్కి ఎట్టపోవాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన టెన్షన్ లేదు మనకి. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ జరిగి బ్రిడ్జ్ కాంచి వస్తే ఒకటే రోడ్డు చక్కగా ఎటు తిరగాల్సిన పని లేదు. చక్కగా వస్తే ఈ బ్రిడ్జ్ వస్తుంది. ఫస్ట్ ఈ బ్రిడ్జ్ వచ్చిన దాకా రారి, ఈ బ్రిడ్జ్ వచ్చినాక ఈ బ్రిడ్జ్ కింద నుంచి చక్కగా పోయినాం అనుకో, మళ్ళీ కొంచెం దూరం పోయినాక లెఫ్ట్ సైడ్లో ఏషియన్ పెయింట్ బండ్లు మొత్తం పార్కింగ్లో ఉంటాయి. ఆడ పెద్దగా కనిపిస్తుంది ఏషియన్ పెయింట్ అని బోర్డు. ఆడ పార్కింగ్ ఎట్లా పోవాలనేది ఆడ ముందు పోయినాక చూపిస్తాను నేను. ఆ పార్కింగ్లో పెట్టుకున్నాను అనుకో, ఆ సెక్యూరిటీ వాళ్ళు అలాగే అడిగితే ఇక ఎంట్రీ చేసే ప్రాసెస్, లోడ్ అయ్యే ప్రాసెస్, బయటికి వెళ్ళినాక బిల్లు వచ్చే ప్రాసెస్ అన్నీ చెప్తారు వాళ్ళే. ఆడి వరకు పోయిన టెన్షన్ పడతారు కొత్తగా వచ్చిన అని చెప్పేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మన వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుందని. తెలిసిన వాళ్ళకి ఏం లేదు, చాలా మంది తెలుసు ఆల్మోస్ట్. కానీ ఎవరో ఒకరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడేటోళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పాను. ఇదే ఏషియన్ పెయింట్. ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఆపుకోవాలి, అదే పార్కింగ్ అంతా. ఈ లెఫ్ట్ సైడ్ ఏడ ఆపుకునే లేదు, పక్కకు మళ్ళగానే కథం. ఇక అదంతా ఏషియన్కి సంబంధించిందే. రోడ్ మీదనే ఆపుకోవచ్చు, లోపల పార్కింగ్ కూడా ఉంటుంది. బండ్లన్నీ అందులోనే పార్కింగ్లో చేసి ఉంటాయి. దీని దాకా పోవద్దు, ఇది దాటిపోవద్దు. ఈ బ్లూ కలర్ పెద్ద పెద్దవి ఉంటాయి. హలో కాదు చూడు, లెఫ్ట్ కాదే ఒకసారి రూట్ మ్యాప్ చూడు. మీ మ్యాప్ నమ్ముకునే వచ్చేది చూడు. ఎటుంది లెఫ్ట్ కున్నది చక్కగా లేదు, ఇది చక్కగా పోయి లెఫ్ట్ కుంది. అల్లకి ఏడపోతుంది పోదుగో, మరి మ్యాప్ అటే ఉంది. రైట్ చల్లకుండా ఇక మలుపుకోవాలా మళ్ళా. ఏందయ్యా ఇది గోడ కట్టిరు రోడ్డు మీద. మేము కూడా ఒకసారి వచ్చినాం, ఇది నాకు గుర్తుంది, ఐడియా ఉంది. కానీ అది చుట్టూ తిరుక్కుంటూ వచ్చినాం అట్లా. చూసారు కదా, ఈడ దాకా వస్తే ఈడ మొత్తం మనకి గేట్ వేసేసారు. గుడిగా అది ఇది మొత్తం గోడ కట్టేసారు. రోడ్ ఎండ్ ఉంది కానీ మ్యాప్ మాత్రం చూపిస్తుంది. ఇంకో బాట ఉంది మళ్ళీ అవతల ఉంది చూడరు. ఈడ దాకా గోడ కట్టారు. ఎందుకు అట్టెందుకు కట్టారు? పెట్టాల్సిందే. ఎందుకు మరి గిడ బంద్ చేసారు? ఇప్పుడు అంటే తిప్పి శాస్త్రం లారీలో అంటే ఇట్లా ఉంటుంది బాధలు. తెల్లదాటి తిరగాసి ఇక్కడ తిప్పి అటు తిప్పి ఓడని ఓడి చెప్తారు. అందరూ కీకిరి పీకిరి అంటారు. నాకు ఇందులో తెలుగు రాదు కజయ్ అడ్రస్ దొరకలే. గుడి వెనక దండం పెట్టినట్టు అసలు ఇక్కడ వద్దు తిప్పి పెట్టుకుందాం రైట్లా. ఎందుకంటే మళ్ళీ పొద్దుకి వచ్చిన పనులు అవుతాయి. రైట్ పనులు వస్తాయి అనుకో, లోడింగ్ ఇబ్బంది అవుతుంది. మేము అలా మనుకొని వచ్చి పెట్టుకుంటాం. ఎందుకంటే
కొద్దిగా ఆయన అడిగినా కానీ ఎడబెట్టుకురు బాబాకి ఏషియన్ పేట ఉంది అన్న గాడ పార్కింగ్ ఇతర బయట పెట్టుకున్నా అంటే అయిపోయింది. వచ్చింది ఇక మొత్తం ఇక మళ్ళీ మనం ఏషియన్పేట కాడికి వచ్చి తిప్పుకొని పెట్టిన ఇక్కడ వచ్చిన మంది చర్చలు ఉంటారు, అడిగితే పద్ధతులు తెలుసుకొని పోతాం. 4-5 కిలోమీటర్లు తిరిగి వచ్చినాం. ఎవరు నాకు తెలియదు అంటారు. మరి ఈ ఊర్లో ఉన్నదో లేదో కంపెనీ ఏరియాలో సిల్లీ షర్ట్ కంపెనీ కాంచి అట్నే అదే రోడ్డు చక్కగా రావాలి బిజీ కాంచి నైట్ మాకు తెలియక మీకు అదంతా తిరిగినాక ఇక్కడికి వస్తే సింగిల్ రోడ్ వస్తుంది. అదే రోడ్లో సింగిల్ రోడ్ కాడ రైట్ ఇంకో ఇక్కడ బోర్డు ఉంది సన్వీర్ అని చెప్పేసి మంచిగా బోర్డు కనిపిస్తుంది. ఏడా మన అక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ చక్కగా రావాలి. స్ట్రేట్ ఒకటే రోడ్డు ఎటు పోదు, పెయింట్ కంపెనీ కూడా దాటేసి రావాలి. లాస్ట్కి వస్తే సింగిల్ రోడ్ వస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్లో మొత్తం ఉప్పు చెరువులు ఉంటాయి. ఉప్పు చెరువుల కాడ రైట్ బోర్డు కూడా ఉంటుంది సన్వీర్ అని చెప్పి. ఇదే రోడ్ ఇక మనకు రూట్ తెలియదు. అప్పారావు కాళ్ళు ఉన్నాడు, వీడియో కాల్ చేసి రూట్ చెప్పరా బాబా అంటే గట్టెందుకు వేరు గిట్టుపో అని చెప్పి ఆడ చూపిస్తుండే. ఇక ఇంతకుముందుకి అంత ఇక్కడనే పెయింట్లో పోయేది, కార్బన్ అన్లోడ్ చేసేది ఇక్కడ తిరిగిన వాళ్ళేనా. ఇక్కడ నైట్ చేస్తే ఎత్తలేడు, నైట్ ఎత్తే చెప్తే అయ్యపో ఇంకో బండి వస్తుంది అలా కూడా తెలియదు అంట. మరి ఇక మాకు తెలుసు వీడియో కాల్ చేసి పోనిద్దామని చెప్పి వస్తున్నాం. ఇక ఏం చేస్తాం అయ్యా ఇట్లున్నది. ఇక మేము బండి ఆడ పెట్టేసి జంప్ చేయాలని అయితే నేను తాత మంచిగా అన్లోడ్ చేసుకొని మళ్ళీ లోడ్ దింపుకొని బొగ్గు లోడ్ వేసుకొని వస్తాడు ఇక హైదరాబాద్కి. మబ్బురాజు తాత రాగానే మళ్ళీ అన్లోడ్ కాగానే మళ్ళీ ఆనించి డైరెక్ట్ నాగాల్యాండ్ అన్న ఇంపాల్ అన్న. ఈసారి అయితే మిస్ అయ్యేది లేదు, నాగాల్యాండ్ కంపల్సరీ పెట్టాలి. చాలా రోజులు పోక ఇక్కడ వేసుకో దెబ్బ ఆరన్ కొట్టకపోతే ఉరికొచ్చి గుద్దెటోడే ఉండాలి. టర్నింగ్లలో కంపల్సరీ ఆరన్ అనేది కొట్టుకోవాలి. అదేనా అయింది అయ్యా ఎంత పెద్ద కంపెనీ. ఓ అక్కడ ఉంది చూడరి ఆ కంపెనీ అట్టుంది. ఇదే లెఫ్ట్ బోర్డు ఉంది ఇక కూడా స్ట్రేటా సిమెంట్ రోడ్డు ఓకే ఓకే బోర్డు ఉంది అసలు మంచిగా అలా బోర్డులు పెట్టిరు కన్స్ట్రక్షన్స్ మంచిగా బోర్డులు పెట్టిరు. మళ్ళీ కాడ ఈడ కూడా బోర్డు పెట్టిరు. ఈడ బోర్డు మళ్ళంగానే అంతా సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఇక సైడ్కి తెల్ల కన్నులు ఉంటాయి. నైట్ టైం వచ్చినా కానీ మంచి గుర్తుపట్టవచ్చు, టెన్షన్ ఏం లేదు. మొత్తానికి కంపెనీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. వెనకాల కూడా బండి ఉంది, 2 బండ్లు కలిసి వచ్చినాయి. ఇక వాళ్ళకు కూడా తెలియదంటే మరి తీసుకొచ్చిన మరి పోయి తాత ఇప్పుడు ఏంది కథ ఏంది బండి సైడ్కి పెట్టుకోవాలన్నా మరే లేకపోతే లోపలికి పంపిస్తారా ఏం చేయాలనేది తెలుసుకుంటాడు. చలో 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 దిగాలి నువ్వు పోయి ఆయన వస్తుంది పో పో ఉరుకో. తాతకి మళ్ళీ వెనక పడతాయేమో అని చెప్పేసి దమ్మ ఉరుకుతుంది బిల్లులు పట్టుకొని. ఇంకా బండి ఉంది, ఆయన ముందుగా ఇస్తే ఆయనదే ఫస్ట్ అవుతుంది సీరియల్. ఇవన్నీ అయ్యాయి చూస్తురుగా మొత్తం కార్బన్ బండ్లే. ఏడ మలుపుకోవాలి అడుగు కిదర్ కుమానా భయ్ ఏడంటే ఆనే కుమాలు అంటున్నా. మా అక్కనే తిప్పుకొని రివర్స్లో పెట్టాలంటుంది, మనకు తెలియదా. అన్ని తిప్పుడే అవుతుంది పట్టు, నైట్ నుంచి తిప్పుడే అవుతుంది. ఇక ఏదో తిప్పితే తప్పే ఉంది పట్టు. తిప్పొచ్చు కానీ అలా దింపుతో కథ లేని కథ మళ్ళా తిరుగుతుందారా. కొంచెం తింటే లక్షలు కట్టాలి. చెప్పవా ఆయన సైడ్ చూస్తుండే వెనక. మేమైతే ఇక్కడ బండి పార్క్ చేసుకున్నాం. మనది 6వ సీరియల్ 6వ బండి అన్లోడ్ అయితే అవుతుందంట. ఇప్పుడు తాతకి ఏంటంటే గడ్డం అంతా గారు పెరిగింది. ఎప్పుడు అది పెట్టుకొని ఇట్లా గీక్కుంటుంటే మనకు కోసుకుపోయింది. ఎందుకు తాత ఇబ్బంది పడతామని చెప్పేసి నేను స్ప్రే తెచ్చిన. అయితే ఇది ఇట్లా కొడితే మొత్తం గిట్లా అంటే ఊసిపోతుంది అనమాట. హెయిర్ రిమూవర్ స్ప్రే అంటారు దీన్ని. చూడురి సూపర్ పోయింది కానీ గడ్డం వరకే. ఇప్పుడు మనం గీకుడు అంటే మనతో రాదు కానీ స్ప్రే మందం కరెక్ట్గా విశాలకి ఏం దాకా నాకు తెలియదా. మూసుకో కండ్ల పడ్డేం కాదు, అదేం కాదు. దింగితే ముఖం పడుతుంది మళ్ళీ అంటున్నా. ఇట అంటుకుంది నెత్తిపోతుంది. చూడు కదా గిట్లా అంటే అంత పోతుంది. చూడు రే ఇగో చూసిరా చూడు ఓ సారు సారు పక్కకి పెడితే ఫస్ట్ సిచ్యువేషన్ తెలియదు మళ్ళీ రావుగా. ఎందుకు రావు నిజంగానే మరి ఒకసారి కొడితే కథం దాంతో మొత్తాన్ని పర్మనెంట్ పోతాయి. రావే అందుకని మళ్ళీ ఊకే గీకుడు ఎందుకని మొత్తాన్ని రాకుడు చేసినాయి.
ఇప్పుడు వచ్చినా గీకుతున్నావు ఎట్ట వచ్చినా ఎట్టా గీకేదేగా నిజంగా రావా రావు ఇక కుదురేశ్వరం లేని దగ్గర నువ్వు లేని అని పెట్టి అల్ప కుదురేశ్వరం చేస్తా ఆడంతే ఆడిపోతూనే ఉంటున్నాయి నీ అమ్మ ఇష్టం ఇది పోతుంది అది పోతుంది దోస్తులు సైడ్ కటింగ్ ఎట్లా చేస్తారు చూస్తురుగా సైడ్ కటింగ్ ఇట్లా అంటే కథం సైడ్ కటింగ్ అయిపోయింది చూడు ఇక్కడ చూడు రే ఫ్రెండ్స్ ఇక చూడు సైడ్ కటింగ్ చేయించిన ఇక్కడ మంచిగా చెవుల కింద ఇక్కడ చూడు మంచిగా నీట్గా స్టైల్ సికిందర్ మోడల్ అదే కానీ ఇప్పుడు ఎంత మంచిగా ఉంది చూడు ఇదే ఏం బాగుంది పోరగాలు చిన్న పోరగాలు చెప్తున్నట్టుంది సిగ్గుండాలి బాగున్నాను ఏం పేరు నాన్న పేరు శివన్ కుమార్ జీవన్ కుమార్ అట ఈయన పేరు తమ్ముడు అంటే మనకు వైజాగ్ నుంచి తీసుకుని వచ్చిండు పాపం కారు తమ్ముడు మనకు 4 సంవత్సరాల నుంచి నెంబర్ చూద్ది మన ఎప్పుడైనా వస్తాడు నెంబర్ చెప్తూ ఆపుతారు మళ్ళీ ఎందుకు అరే ఇప్పుడు పెడతావు రేపు పెడతావుగా బెండకాయలు ఒక హాఫ్ కిలో తెమ్మంటే అన్ని కూరగాయలు తెచ్చి కుంజలు గట్లేదు కాయ ఓ అమ్మ కుంజలు గట్ల అనుకున్నా కిలో తెచ్చినట్టున్నావుగా నువ్వు ఓ నాయన ఎంత 300 200 జరాగు షేటు నువ్వు పెట్టుకో జర ఈ కుంజలు గడ్డ బీరకాయలు ఆలుగడ్డ టమాటా బెండకాయ దొండకాయ ఎంకాయ మాకు పోయినంత లెక్కన బండి కారు ఎమ్మటే ఉండాలి అందరికి మన ఏడు తింటే కానీ తర్వాత ఇద్దాం రాకరా నాకు ఏది చెక్కని ఇప్పుడు ఎట్లా పోతున్నాయి సార్ జర అమ్ము ఎట్లా పడుతున్నాయి కదా సరిపోతున్నాయి ఎంత అయినాయి మొత్తం 400 300 చెప్పు ఫస్ట్ నాకు ఎంత ఉన్నది ఎంత అదే నీ షాపా ఇది ఏమన్నా నీ కారా నీ షాప్ ఉందా మరి 300 అట్లా తప్పు ఆయన కూడా వెళ్ళాలిగా సీటు అలా కూడా వెళ్ళాలి ఇక ఇటు వరకు కూరగాయలు ఎత్తుకొచ్చి అది ఎందుకు మన తప్పు అది మళ్ళీ తెచ్చినందుకు ఇవ్వాలి మాకు మా చెయ్య కూర్చుంది అది దోస్తులు ఇప్పుడైతే నిన్న అన్లోడ్ చేసుకొని తెచ్చి వేసిన పెంట్ కూడా పెట్టుకున్నాం ఇప్పుడు ఫోన్ చేస్తే ఆఫీస్ ఫోన్ చేస్తానుగా ఇప్పుడు అయితే మైదాన్ కంపెనీకి పోదాం మంచిగా ఫ్రెష్ అయినాం బట్టలు గిట్ల ఉతుకున్నాం గిన్నెలు తోముకున్నాం మంచిగా పెట్టుకున్నాం వండుకుందాం అన్న వరకు ఇక ఆఫీస్ ఆయన ఫోన్ చేసి రాగానే లోడ్ అవుతాను తర్వాత చూసుకొస్తలే టిఫిన్ చేస్తా అని వెళ్దాను అనుకొని పోతాం ఇక వెళ్తున్నాం చలో దోస్తులు వాడు చూడు భారతాడక ఉంది భారతాడక కలిసి రైట్ చేసుకోవాలి ఒక డిషం పోయాకాయ తీసుకుంటే అలా లోపల కంపెనీలు ఉంటాయి 5-6 కంపెనీలు ఉన్నాయి లోపల ఒకటే గేట్ కానీ మళ్ళీ ఆయన మెయిల్ పెట్టాలి ఫోన్ చేయాలి అక్కడ గేట్ కల్లా పోయి చెప్తే మరి ఏమంటాడు ఆయన ఫోన్ చేయమని అంటాడు మెయిల్ పెట్టమంటాడు పోయి చెప్పి అల్లకి పోవాలి మన నైట్ లోడ్ బండి తెచ్చి అల్లకే తీసుకుపోయినా అదే కంపెనీ అనుకొని కాదు వేరే కంపెనీ మళ్ళీ తిప్పుకొని పోయినాం ఓ రైట్ మళ్ళా అయ్యా చెలు మైదాన్ ఫ్యాక్టరీ సైన్కర్ పెట్టుకోవాలా రాయలేదు సార్ మాకు తెలియదు సార్ ఓకే ఇక్కడ సైన్ పెట్టిపోవాలన్నట్ట సంతం చేసి దోస్తులు ఎప్పుడైనా గేటు ఎంట్రీ అయ్యేటప్పుడు కొద్దిగా రాపించుకోవాలన్నట్టు బండి నెంబర్ రాసిపోవాలన్నట్టు ఈ సిటీ పోతే మాత్రం బండి మాత్రం వదలం ఈ సిటీ భద్రంగా చేసుకొని మంచిగా దాచిపెట్టుకొని మళ్ళీ నాకు గేట్ కాడ బయటకు వెళ్తేప్పుడు చూపెట్టాలా అని అంటుండు సరే ఓకే అన్న మనకే తల ఫస్ట్ వచ్చేది ఇదే నా ఇళ్ళకు మరి అవుట్ అయ్యేది ఇస్తాడో పోయేది ఇస్తాడు అని అంటే మన దోస్తుండ అలా మన వీడియోలు చూస్తారట ఏంటి మహేష్ అనే అంటుండు లేడన్నా నిన్న హైదరాబాద్ పోయిండు వచ్చిన కలుస్తలేడుగా ఏం చేస్తాడు ఇప్పుడు అయితే కొత్తూరుకి వెళ్తున్నావు అన్లోడ్కో వాళ్ళు లొకేషన్ పెట్టమంటే పెడతలేడు ఆయన ఫోన్ ఎత్తలేడు లిఫ్ట్ చేస్తలేడు చూద్దాం మరి ఆడిపోయినాక దిగినాక ఆటో రింగ్ కూడా పెద్ద అమ్మారిపేట కాడ దిగాలి పెద్ద గోల్కొండ కాడ దిగి ఫోన్ చేద్దాం మరి ఎత్తడో చూద్దాని దోస్తులు ఇప్పుడైతే ఎంట్రీ చేయించినాము మన గేట్ల లైసెన్స్ ఆర్సీ పాన్ కార్డ్ అన్నీ కావాలన్నాడు
అన్ని జిరాక్స్లు తెచ్చి పేపర్ జిరాక్స్ కావాలంటే అన్ని తెచ్చి ప్రింట్ చేపించినాము. కాండ పోవాలన్నాడు. కాండ పెట్టుకొని కథం ఇంకా మళ్ళీ లోపల బాగుంటారు అండుకో మరి లోపల పెట్టించుకుంటారు తెలియదు. కాండ గమ్మత్తుకుంది ఎవరు స్టాండేజ్ వస్తుందో ఎట్లా మరి తెలియదు. చూసుకున్నాను మనం ముందు జాగ్రత్త. ఓకేనా చూడు తమ్ముడు. ఇక పోదాం కండ ఎంత వచ్చిందో చూసుకుందాను ఫస్ట్ అయితే. మా షార్టేజ్ రాస్తారు ఏం లేదు ఇది చీకే. ఇప్పుడైతే మనం తీద్దానే. ఇక బండి అయితే కాంట అయిపోయింది. లోపల పోదాను అన్లోడ్ చేసుకుని వెళ్ళిపోతే దేవునికి దండం పెట్టాలి నాయన. పోదాం రోజులు ఇప్పుడైతే కాంట పెట్టుకున్నాము. మన లోపల రమ్మన్నాడు పోదాను. ఇక అన్ని ఎంట్రీ చేసుకుంటూ 903 రూపాయలు తక్కువ వచ్చింది. 3 రూపాయలు తక్కువ వచ్చా 3 రూపాయలు కూడా అడిగిండు. 923 రూపాయలు అట అన్లోడు తీసుకున్నారు ఫస్టే.